వెల్కమ్ టు బీ3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మండిపాటు కరోనా సంక్షోభంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వెల్లడి వైసీపీ పాలనపై జనసేన ఫైర్ రెండేళ్ల వైసీపీ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ గూడూరులో జీడీఆర్ సబ్ కలెక్టర్ ప్రెస్ మీట్ కరోనా వైరస్ తల్లిదండ్రులు మృతి చెందిన పిల్లలకు 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ విజయవాడలో సిపిఐ నేత రామకృష్ణ మీడియా సమావేశం వైసీపీ రెండేళ్ల పాలన అభివృద్ధి శూన్యమని ఆరోపణ చిత్తూరు జిల్లాలో నాటసార సావరాలపై పోలీసుల మెరుపు దాడులు 1.5 బస్తా నల్లతుమ్మ చెక్క స్వాధీనం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004-2009లోనూ చంద్రబాబును వైఎస్ఆర్ ఓడించారని ఆయన గుర్తు చేశారు. 2019లో వైఎస్ జగన్ కూడా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. గతంలో వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారని ఆయన ఆరోపించారు. జగన్ మాత్రం ప్రజల మద్దతులో ఎన్నికయ్యారని చెప్పుకోవచ్చు. తాము కరోనా సంక్షోభం సమయంలోనూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గంటకో మాట పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న వారిని తాము వదిలిపెట్టబోమని తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, అలాగే కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ మళ్లీ అధికారంలోకి వస్తాడా అని ఆయన ప్రశ్నించారు. అతని సొంత మనుషులకి వ్యవస్థలకి దోచిపెట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. 2014లో చంద్రబాబుకి అధికారాన్ని ఇచ్చి తప్పు చేశామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి బీసీలు కానివ్వండి, ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తులు కానివ్వండి, చంద్రబాబు నాయుడికి ఆ రోజు అధికారం ఇవ్వకుండా 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చినట్లయితే బాగుండేది. ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కులాలకి మతాలకి తేడా లేకుండా, పార్టీలకు తేడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి 14లోనే అధికారం ఇచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఇంకా బాగా ఉండేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. 2 సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడమే కాదు, 131,000 కోట్ల రూపాయల రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి అనేక కుటుంబాలకి 1,31,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లకే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపదని తరలించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎక్కడ కూడా మనం చూసి ఉన్నాం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రులు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ కరోనా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 50% కరోనా రోగులకు వైద్యం చేయాలని చెప్పి దానికి ప్రభుత్వమే పూర్తిగా బిల్లు చెల్లిస్తుందని చెప్పి ఆరోగ్యశ్రీని కరోనా రోగులకు కూడా అనుసంధానం చేసి కరోనా రోగులకి వైద్యం చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు చనిపోయి పిల్లలు అనాథలైతే ఆ పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
ఈ దేశానికి ఆదర్శం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మరి కరోనా ద్వారా చనిపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కనుక చనిపోతే పిల్లలకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 108లు కానివ్వండి, 104లు కానివ్వండి, రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంట్లోనూ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని. ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు కలిపి 13, 14 మెడికల్ కాలేజీలు ఉంటే ప్రభుత్వం తరఫున ఈరోజు 7,500 కోట్ల రూపాయలతో 16 మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచి రేపు శంకుస్థాపన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే 75 సంవత్సరాల చరిత్ర ఒక ఎత్తు అయితే ఆరోగ్య వైద్యానికి సంబంధించి ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి చర్యలు ఒక ఎత్తు. వైసీపీ పాలనపై జనసేన మండిపడింది. 2 ఏళ్ల పాలనలో ప్రజాపాలనపై కాకుండా వైఫల్యాలపై అధికార పార్టీ నేతలు స్పందించాలని జనసేన నేత పోతినా వెంకట మహేష్ డిమాండ్ చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ 2 ఏళ్ల వైసీపీ పాలనలో భారీగా అవినీతికి పాల్పడ్డారని, వీటిపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు నవరత్నాలు సంక్షేమం ముసుగులో తప్పుదోవ పట్టించారని అన్నారు. ప్రభుత్వం అవినీతిపై కూడా పార్టీ శ్రేణులు స్పందించి వివరణ ఇవ్వాలని అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైఫల్యాల మీద స్పందిస్తే బాగుండేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అడుగడుగున అవినీతి పాలన అందించి వాటికి నవరత్నాల ముసుగో, సంక్షేమ పథకాల ముసుగో వేసి ప్రజల్ని మాయ చేసిన మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రం సంక్షేమ పథకాల అమల్లో కాదు, అప్పులు చేయడంలో దేశంలోనే నెంబర్ 1గా మిగిలింది. 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇష్టానుసారం దుబారా చేసి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్న మాట వాస్తవం కాదా? దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి జరుగుతుందా? రాష్ట్రంలో పాలన మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది. అభివృద్ధి అటకెక్కింది. అస్తమించే సూర్యుడిలాగా పాలన చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా ఉదయించే సూర్యుడిలాగా ఈ రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలాగా పాలన చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీరు రైతు రుణమాఫీ గురించి, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణమాఫీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ 730 రోజుల పాలనలో 73 లక్షల మంది సామాన్య ప్రజలు ఉపాధిని, ఉద్యోగాల్ని కోల్పోయిన మాట వాస్తవం కాదా? ఇసుక దొరకక 40 లక్షల పైచిలకు కుటుంబాలకి ఈరోజు ఉపాధి దూరమైంది. అదేవిధంగా పెట్టుబడి లేక, పరిశ్రమలు రాక ఈ రాష్ట్రం నుంచి సుమారు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్ళిపోవడం వలన ఒక్క పరిశ్రమ కూడా రాలా. రాష్ట్రంలో సుమారు 32 లక్షల పైచిలకు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం అల్లాడిపోతూ ఉన్నారు. ఈ 730 రోజుల పాలనలో 73 లక్షల పైచిలకు కుటుంబాలు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన మాట వాస్తవం కాదా? దీని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు స్పందించట్లా? ప్రత్యేక హోదా మీద ఎవరైనా ఒక్కరైనా మాట్లాడారా? గూడూరు పట్టణంలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కరోనా వైరస్తో తల్లిదండ్రులు మృతి చెంది అనాథలుగా ఉన్న పిల్లల కొరకు సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వీరి పేరు మీద 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని ద్వారా ప్రతి నెల వచ్చే వడ్డీని వీరికి అందించడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత డబ్బు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. డివిజన్లో ఎవరైనా ఇటువంటి పిల్లలు ఉంటే వారి వివరాలు సంబంధిత ICDS కార్యాలయం లేదా తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. ఎవరి తల్లిదండ్రులు అయితే 18 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కోవిడ్ వల్ల మరణించిన, లేదా ఒక పర్సన్ తల్లి లేదా తండ్రి ఇప్పుడు కోవిడ్ వల్ల మరణించి వాళ్ళ నాన్న లేదా అమ్మ ఇంతకుముందు మరణించిన, పూర్తిగా అనాథలయ్యి
ఆ పిల్లల తాలూకా వయసు 18 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. అది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పెట్టి అది ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే నెలవారీ వడ్డీ మరి ఆ పిల్లల సంరక్షణార్థం ఉపయోగించబడుతుంది. వాళ్ళకు కూడా మరి మన డిస్ట్రిక్ట్లో 2 సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పిల్లల్ని సంరక్షిస్తారు. దాటిన తర్వాత వాళ్ళు ఆ కన్సర్న్ ఆ అమౌంట్ను తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో మరి గూడూరు డివిజన్లో 9 మండలాల్లో అండ్ మున్సిపాలిటీలో మరి అందరికీ ఆదేశాలు జారీ చేసాం. సిడిపిఓలకి, తహసీల్దార్కి, మున్సిపల్ కమిషనర్స్కి. మరి 2-3 మండలాల నుంచి నిల్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా ఎక్కడైనా అలాంటి కేసులు ఉంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళకి రిపోర్టు కలెక్టర్ గారికి పెట్టి కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి ఈ డబ్బు అనేది ఈ స్కీమ్ ద్వారా ఈ డబ్బు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. సో మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తారు. లేదా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళినా లేదా డైరెక్ట్గా మా ఆఫీస్కి వచ్చినా సరే వాళ్ళకి తగిన రకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి. అట్లాగే గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తూ 95,000 కోట్ల రూపాయల నేరుగా ప్రజలకు అందించాలని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. విజయవాడలో మాట్లాడుతూ 2 నెలల కాలంలో 1,32,000 కోట్లు ఖర్చు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారని, అయితే అభివృద్ధి విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అమరావతి రాజధాని పనులను నిలిపివేశారని, దీని ఫలితంగా 40,000 మంది ఉపాధి కోల్పోయారని, అప్పటి నుంచి విధ్వంసకర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను నిలిపివేశారని అన్నారు. కేసులకు అదేవిధంగా ఈ డెత్స్కి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ప్రధాని నరేంద్ర మోడీ గారు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. చేతులు దులుపుకొని ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చేసిన పెద్ద తప్పేమంటే ఆయనకి వ్యాక్సిన్ పైన ప్రజల ప్రాణాలపైన ఆయనకు నమ్మకం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీది రైతుల పార్టీ తెలుగుదేశం వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా వారు 6 మాసాల పాటుగా ఉద్యమిస్తున్నా సరే, అనేక మంది రైతులు సింగు బార్డర్లు చనిపోయినా సరే, ఈరోజు కూడా ఖాతరు చేయని ఈ ప్రభుత్వానికి ఏం మద్దతు ఇస్తారో మీరు చెప్పండి, రైతులకు సమాధానం చెప్పండి. ఆశ్చర్యకరంగా ఉంది. కార్మిక వ్యతిరేక చట్టాలు 44 చట్టాలు కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను 4 చట్టాలకు కుదించారు. ఎందుకు మీరు మాట్లాడరు? అంశాల వారి మద్దతు ఇస్తున్నారు. ఏం చేశారో చెప్పమని అడుగుతాను. పోనీ ఈ రాష్ట్రానికి ఏమైనా చేశారా? మీరు కోరినట్లుగా మేము కోరినట్లుగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా మీరు మద్దతు ఇవ్వడానికి? లేదా విభజన హామీలు ఏ ఒక్కటైనా సక్రమంగా నెరవేర్చారా మద్దతు ఇవ్వడానికి? పైగా ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అది ప్రైవేట్ పరం చేస్తున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? నరేంద్ర మోడీ కాదా? దానికి మీరు సమాధానం చెప్పండి. కాబట్టి ఏమంటే ఏం చేశారో మీరు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం తుమ్మనంగుట సమీపంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల సారా ఊట స్వాధీనం చేసి 1.5 బస్తా నల్లతుమ్మ చెక్కను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సిఐ అశోక్ కుమార్, ఎస్ఐలు సునీల్ కుమార్, లక్ష్మీనారాయణ, ప్రతాప్, మదనపల్లి రూరల్ పరిధిలోని 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. లేదు అస్తుతి పగలుతుంది గొడవలతోనే ఉంది. క్యాచ్ పెట్టుకో.
మంచి లొకేషన్ వచ్చి వీడియో ఫోటోలు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిఐటియు జిల్లా కార్యాలయమైన కాపీ లక్ష్మీదాస్ భవన్ వద్ద సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ అరుణ పతాకావిష్కరణ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్ర రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శేషబాబ్జీ మాట్లాడుతూ 1970 మే 30న కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు ఆవిర్భావం జరిగిందన్నారు. ఈ కాలంలో అసంఘటిత రంగ కార్మికులకు, శ్రామిక మహిళలకు ఆర్గనైజ్ చేయడంలో సిఐటియు తన ప్రత్యేకమైన చాటుకుందన్నారు. ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడం సిఐటియు ఐక్య పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చి నడిపిందామన్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనివర్స్లో భాగంగా కూడా సిఐటియు తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. భారతదేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం అలాగే ఇప్పుడున్నటువంటి సిఐటియు ఎప్పుడు ముందుండి ప్రజల తరఫున కార్మిక వర్గం తరఫున అడిగడుతున్న పరిస్థితి. సిఐటి ఏర్పాటు అనేటువంటిది ఇతర కార్మిక సంఘాలకి సిఐటికి ఒక ప్రత్యేకమైన అనేక పోరాటాల్లో సిఐటి పాత్ర అటు గతంలో ప్రభుత్వ రంగ సంస్థల విశాఖ మన్యంలో విషాదం. విశాఖ జిల్లా హుకుంపేట సమీపంలో పెళ్లి ఫోటో షూట్ కోసం వెళ్లినటువంటి 3 ఓబీలో చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలు బయటకు తీసుకునేందుకు స్థానికులు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని మండిపాటు. కరోనా సంక్షోభంలో ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని వెల్లడి. వైసీపీ పాలనపై జనసేన ఫైర్. 2 ఏళ్ల వైసీపీ పాలనలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణ. గూడూరులో జీడీఆర్ సబ్ కలెక్టర్ ప్రెస్ మీట్. కరోనా వైరస్ తల్లిదండ్రులు మృతి చెందిన పిల్లలకు 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్. విజయవాడలో సిపిఐ నేత రామకృష్ణ మీడియా సమావేశం. వైసీపీ 2 ఏళ్ల పాలన అభివృద్ధి శూన్యమని ఆరోపణ. చిత్తూరు జిల్లాలో నాటసార స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు. 1.5 బస్తా నల్ల తుమ్మ చెక్క స్వాధీనం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి విధి న్యూస్ లక్షణ సమాజయితం.